ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి 1వ తారీఖు వస్తుంది కదా, ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్పుతూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి, అది ఎలా చూసుకోవాలి, దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది. వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ జనవరి 1వ తారీఖును, అంటే 1/1/2025 అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు వస్తుంది. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది. ఈ 25 అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధినామ సంవత్సరంలో కొంతకాలము, విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము, 2 తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది. ఈ జనవరి 1వ తారీఖు నాడు, జనవరి 1, 2025 నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది. లగ్నము ధనుర్లగ్నంలో ఆనాడు సూర్యోదయం అవుతోంది. అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన. ఆ తర్వాత రవి చెప్పాను కదా, రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు. చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు. కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా 2025 జనవరి 1 నాడు గ్రహస్థితి ఉంటుంది. సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది. ధనుర్లగ్నము శుభలగ్నము కాబట్టి 2025 సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము. అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు, శని, రాహు, కేతు అనేటువంటి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్నే మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము. ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని నెల రోజులకే మారిపోతాయి, కొన్ని 45 రోజులకు మారిపోతాయి. అలాగే చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 4 గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి. ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయము, శని 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానం, 2వ స్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము,
అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము, 8వ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అని దుష్ఫలితాలను ఇవ్వటము. అంటే మనకు ఉన్నటువంటి ఈ 12 స్థానాల్లో కేవలం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు. అలాగే రాహుకేతువులు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ గురువు, శని, రాహు, కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే, గురువు చదువు, ధనము, జ్ఞానము, వివాహము, భక్తి, సంపద, సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు. అలాగే శని న్యాయము, అన్యాయము, పనిచేసే లక్షణము, మానసికమైనటువంటి ఒత్తిడి, కర్మఫలము, ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు. ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము, మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము, ఇలాంటివి మన ఆరోగ్యాల మీద, ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు. అలాగే కేతువు మన జ్ఞానాన్ని, మేధస్సును, భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కేతువు సరిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది. ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా, నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను. ఉదాహరణకు గురువు 14 మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అలాగే శని 23 మార్చి 2026 నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు. ఇక రాహువు మే 20వ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు. వీళ్ళు వక్ర గ్రహాలు, రాహుకేతువులు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాహువు 20 మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు. ఇక కేతువు కూడా అదే 20 మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు. ఆ గ్రహాలకు చలనం ఉంటుంది. ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు 2.5 రోజుకు, కుజుడు 45 రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు. ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు మనము వృషభ రాశి వారికి గోచార రీత్యా 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ ఇయర్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ గ్రహాలన్నీ కూడా స్థిరంగా ఉండవు, ఎక్కువ కాలం మనల్ని ప్రభావితం చేయవు. గురు, శని, రాహు, కేతు గ్రహాలు మాత్రము కొంచెం ఎక్కువ కాలం మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి గోచార రీత్యా ఈ గురు, శని, రాహు, కేతువుల యొక్క ప్రభావము ఈ వృషభ రాశి వారి మీద ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు వృషభ రాశిలోనే ఉన్నాడు. అంటే ఏదైతే జన్మ రాశి ఉందో వృషభ రాశి, ఆ రాశిలోనే గురువు ఉన్నాడు. గురువు శుభగ్రహము. ఈయన విద్యకు, ధనానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారక గ్రహము. అందువల్ల వీళ్ళ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉండే అవకాశమే ఉంది. వీళ్ళు ఏదైనా గతంలో చేసినటువంటి అప్పులు ఏవైనా ఉంటే కూడా వాటిని తిరిగి చెల్లించే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. అలాగే కుటుంబ సమస్యలు కూడా, గతంలో ఏమైనా కుటుంబ సమస్యలు ఉంటే అవి గురువు యొక్క ప్రభావం వల్ల తీరే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలకు కూడా ఇది తప్పకుండా మంచి సమయము ఈ వృషభ రాశి వాళ్లకు. వృషభ రాశిలోనే గురువు ఉన్నాడు. అట్లా ఉన్నటువంటి శుభగ్రహమైనటువంటి ఈ గురువు 14 మే 2025 నాడు ఈ గ్రహము
వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి అంటే రెండవ ఇంట్లోకి ధన కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఇంకా కొంచెం మంచి ఫలితాలను కూడా ఈ గ్రహము ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో వృత్తిలో కాస్త అభివృద్ధి రావటము, ఆధ్యాత్మిక విషయమైనటువంటి ఆలోచనలు చేయటము, ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ధన కుటుంబ స్థానంలో ఇది మిథున రాశిలో ఇక్కడ ఈయన ఉన్నటువంటి గ్రహం వల్ల కాస్త చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు. కారకో భావే భావనాశ అని చెప్పి గురువు ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి వీళ్ళు ఒక చిన్న మంత్రాన్ని ప్రతిరోజు పఠించుకుంటూ ఉన్నట్టయితే ఓం బృం బృహస్పతయే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని కనుక పఠిస్తూ ఉన్నట్టయితే ఈ చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఏవైతే మనం అనుకున్నామో ఆ ఆర్థిక ఇబ్బందులు కాస్త తొలగిపోయే అవకాశము ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. ఇది గురువు యొక్క ప్రభావం వల్ల జరిగేటువంటి పరిస్థితి. ఇక శనిని మనం పరిశీలించినట్టయితే శని స్వక్షేత్రంలోనే కుంభరాశిలోనే ఉన్నాడు. ఆయన ఇది రాజ్యస్థానం 10వ స్థానంలో అంటే వృత్తి ఉద్యోగ స్థానంలో శని స్వక్షేత్రంలో ఈ వృషభ రాశి వాళ్లకు ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వృషభ రాశి వాళ్లకు శని వృత్తి ఉద్యోగ స్థానంలో ఉన్నాడో కాస్త శని నిదానంగా ఫలితాలను చేరుండి తన సొంత ఇంట్లో ఉన్నా కూడా శని మందగమనం కలిగిన వాడు. ఈయన ఏం చేస్తాడు, కాస్త నెమ్మదిగా ప్రయాణం చేసేటువంటి గ్రహం 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక్కొక్క రాశిలో. ఇలాంటి ఈ గ్రహం ఏమవుతుంది, అందువల్ల చేసేటువంటి పనులు జరుగుతూ ఉంటాయి కానీ చాలా నెమ్మదిగా మందకోడిగా సాగుతూ ఉంటాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కూడా ఈ జాతకులకు ఈ వృషభ రాశి వారికి ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండేటువంటి పరిస్థితి లేదు. 29 మార్చి 2025 నాడు ఈ శని 10వ స్థానం రాజ్యస్థానం కుంభంలో నుంచి మీన రాశికి వస్తున్నాడు, అంటే లాభస్థానంలోకి వస్తున్నాడు. వృషభ రాశి వాళ్లకు 11వ ఇల్లు అవుతుంది ఇది మీనరాశి. ఈ మీనరాశిలోకి రావడం వల్ల లాభస్థానంలోకి ఎప్పుడైతే ఈ శని బాగా చలనం తక్కువగా ఉండేటువంటి ఈ గ్రహం అక్కడికి వస్తుందో ఈ లాభస్థానంలోకి 29 మార్చి 2025 నాడు ఈయన మారుతున్నాడు. ఇది కుంభం నుంచి మీనరాశికి. ఈ కుంభం నుంచి మీనరాశికి మారినటువంటి ఈ శని యొక్క ప్రభావం వలన కాస్త లాభాలు తగ్గడం, తర్వాత పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైనా ఉన్నా కూడా అవి లాభాలు ఇచ్చేది ఉన్నా కూడా కాస్త నెమ్మదిగా ఆలస్యంగా ఆ పెట్టుబడుల యొక్క ఫలితాలు రావటము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో, ఎందుకంటే శని ఆరోగ్యకారకుడు, ఈయన ఆయుష్కారకుడు. ఈ శని యొక్క ప్రభావం వలన కాస్త ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శనికి ఏవైనటువంటి పరిష్కారాలు, ఎన్నో పరిష్కారాలను, ఉదాహరణకు నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటము, జమ్మి చెట్టుకు ప్రదక్షిణం చేయటము, శని వృక్షానికి, ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల, లేదా ఒక శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయడం, ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల కాస్త ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక రాహు, ఈ రాహువు కూడా మీనంలోనే ఉన్నాడు. ఏదైతే లాభస్థానం అని చెప్పి మనం ఇంతసేపు చెప్పుకున్నామో అక్కడే ఈ రాహుగ్రహం కూడా ఉంది. అంటే అక్కడ ఉన్న చోట ఇప్పుడు శనికి తోడుగా రాహువు, లేదా రాహువుకు తోడుగా శని, ఇద్దరు ఉండే అవకాశము 29 మార్చి 2025 నుంచి ఉంటుంది. అంతవరకు రాహు అక్కడే ఉంటాడు. అందువల్ల ఆ 11వ స్థానంలో ఉన్నటువంటి ఆ రాహువు లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాహువు మనసు మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహం కాబట్టి ఈ రాహువు యొక్క ప్రభావం వలన మానసిక ఒత్తిడి కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, ప్రత్యేకించి వ్యాపార రీత్యా ఎవరైతే లాభాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రాహువు ఫిబ్రవరి 20వ తారీఖున 22/2025 నాడు మీనరాశి నుంచి కుంభరాశికి, వక్రగ్రహం కదండి ఇది, అందువల్ల మీన నుంచి వెనక్కు కుంభరాశిలోకి ప్రయాణమై వస్తాడు. ఈ విధంగా
లాభస్థానములో ఉన్నటువంటి గ్రహము రాహువు ప్రభావితం చేసేటువంటి తీవ్ర గ్రహము అక్కడి నుంచి వృత్తి ఉద్యోగ స్థానంలోకి వస్తున్నాడు. దీని వలన వృత్తిలో మరింత ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వృత్తిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే రాహువు నూతనత్వానికి, కొత్తగా ఆలోచన చేసేటువంటి విధానానికి ఈయన ఒక ప్రతీక కాబట్టి, ఒక కారకత్వం కలిగిన గ్రహం కాబట్టి, నూతనమైనటువంటి ఆలోచనలు ఏదైనా చేస్తే, అంటే ఇన్నోవేషన్స్ అంటుంటారు చూసారా ఇంగ్లీష్లో, అలాగా కొత్త విధమైనటువంటి ఆలోచనలు ఏదైనా చేయటము, నూతన అవకాశాలు పెరిగేది కూడా ఉంటుంది. అదేవిధంగా రిస్క్ కూడా పెరిగే అవకాశము ఈ వృషభ రాశి వాళ్లకు ఈ రాహుగ్రహం యొక్క ప్రభావం వల్ల ఉండబోతోంది. ఇక కేతువు లగ్న వృషభ రాశి వాళ్లకు పంచమ స్థానంలో, ఈ సంతాన స్థానంలో ఉన్నాడు. అందువల్ల కేతువు కూడా ఒక రకంగా మానసికమైనటువంటి ఒత్తిడిని, భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పెంపొందించేటువంటి గ్రహం. ఈ గ్రహము అక్కడ ఆ సంతాన స్థానంలో ఉండడం వల్ల కాస్త భావోద్వేగాలను పెంచడము, కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పిల్లలతో అనుబంధాన్ని కాస్త తగ్గించడము, వాళ్ళ మీద మన ప్రభావం ఉండేటట్టు చేయడం, ఇలాంటి పరిస్థితులు జరిగే అవకాశం ఉంది. ఈ కన్యలో ఉన్నటువంటి కేతువు 22/2025 నాడు సింహరాశిలోకి వస్తున్నాడు. అంటే 4వ స్థానంలోకి, సంతాన స్థానంలో నుంచి కుటుంబ స్థానంలోకి 4వ ఇంట్లోకి వస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కుటుంబ స్థానంలోకి ఈ కేతువు, ఇందాకే నేను చెప్పాను, కేతువు భక్తిని, మోక్ష మార్గాన్ని, ఇలాంటి వాటిని ప్రభావితం చేసి అలాంటి వాటిని మనలో ఎక్కువ చేసేటువంటి గ్రహం. అందువల్ల ఏమవుతుంది, ఈ గ్రహం ఎప్పుడైతే ఫిబ్రవరి 20వ తారీఖు 2025 నాడు కేతువు సింహంలోకి వస్తున్నాడో అప్పటి నుంచి కాస్త కుటుంబంలో కూడా కాస్త అస్పష్టత, కుటుంబ సంబంధాలు ఏర్పడము, మానసిక ఒత్తిడి ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్లకు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మనం బాగా పరిశీలించినట్టయితే శని యొక్క ప్రభావము, రాహువు, కేతువు యొక్క ప్రభావం కూడా ఉండబోతోంది. గురువు ప్రభావం వల్ల కాస్త ఆదాయాలు అవి బాగా ఉన్నా కూడా ఈ రాహువు, శని, కేతు యొక్క ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క దర్శనం చేసుకోవటము, శివుణ్ణి ప్రార్థించడము, శివాలయంలో ప్రదక్షిణాలు చేయటము, లేదా నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటము, అమ్మవారిని ధ్యానం చేసుకోవటము, ఇలాంటివి ఎన్నో మార్గాలు ఉన్నాయి మనకు, భక్తి మార్గాలు. వాటి ద్వారా ప్రయత్నం చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ గ్రహ ప్రభావాలు కాస్త తగ్గి శుభం జరిగేటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.